నమస్కారం. కేవీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికి సూచించారు. ఇంటింటికి పంపిణీ చేసే విధంగా పండ్లు పూల మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. శుక్రవారం తాడ్వాయి మండలం సంతాయిపేట శ్రీ భీమేశ్వర ఆలయం సమీపంలోని చెక్ డ్యాంలోని పూడికతీత పనులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలన్నారు. గ్రామంలో 240 హౌస్ హోల్డ్ కు గాను 316 జాబ్ కార్డ్స్ ఉన్నాయని 280 యాక్టివ్ కూలీలు పనులకు హాజరవుతున్నారని చెప్పారు. దాదాపు ఒక వారం నుండి చేపడుతున్న పూడికతీత పనుల్లో కూలీలకు కూలీ చెల్లించడం లేదని, పోస్టాఫీస్ ద్వారా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని కూలీలు కలెక్టర్కు వివరించారు. పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. అనంతరం శ్రీ భీమేశ్వర ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన కాలం నాటిదని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని పూజారులు, గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కామారెడ్డి జిల్లా బేర్కు మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,32,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పారు. ఒక బాన్స్వాడ నియోజకవర్గంలోనే దాదాపు 9 లక్షల నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు. తెలంగాణలో అత్యధికంగా వరి పంట దిగుబడి పొందే నియోజకవర్గం బాన్స్వాడ అని పేర్కొన్నారు. మేడం మరియు ఉన్నటువంటి సీనన్న గారికి మీద యాసంగిలోనే 66 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అంచనా ఏంటంటే 1,32,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు. ఆ 1,32,00,000 మెట్రిక్ టన్నులలో మన పాత్ర ఎంత ఉందనంటే బాన్స్వాడ కాన్స్టెన్సీ పాత్ర, అటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, 2 జిల్లాలు ఉన్నటువంటి మన ఏరియాలో పండించినటువంటి పంటలు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క బాన్స్వాడ కాన్స్టెన్సీలో పండబోతా ఉంది. అత్యధికంగా వరి పంట పండించేటువంటి నియోజకవర్గం తెలంగాణలో బాన్స్వాడ కాన్స్టెన్సీ. తెలంగాణలోనే నంబర్ 1 దిగుబడి పొందేటువంటి కాన్స్టెన్సీ కూడా మన బాన్స్వాడ కాన్స్టెన్సీ చెప్పి మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాం. ఈసారి కూడా 1950 నుంచి మొదలుకొని రోజు రోజుకు ధర తగ్గిస్తా ఉన్నారు. కాబట్టి రైతులకు అండగా ఉండాలి, తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర 2,320 రూపాయలకు క్వింటల్ అమ్ముకునే విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాం.
మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని ముస్లిం మత పెద్దలు విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బిల్లులు సవరణలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు భూములు పూర్తిగా ముస్లింలకు చెందిన ప్రైవేటు భూములని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024కి నిరసనగా రంజాన్ చివరి శుక్రవారం అల్విదా జుమా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు చేతికి నల్లని బ్యాండ్లు ధరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఎక్స్లో ఒక లేఖను పోస్ట్ చేసింది. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్ మసీదులో శుక్రవారం ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బిల్లు ముస్లింల మసీదులు, ఈద్గాలు, మదర్సాలు, దర్గాలు, శ్మశాన వాటికలు మరియు ధార్మిక సంస్థలను లాక్కునేందుకు ఉద్దేశించిన కుట్రంగా పేర్కొన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించడం దేశంలోని ప్రతి ముస్లిం బాధ్యత అన్నారు. జుమాతుల్ విదా సందర్భంగా ముస్లింలందరూ చేతికి నల్లటి బ్యాండ్ ధరించి శాంతియుతంగా మరియు మౌనంగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. आज मस्जिद तहसील में बाद नमाज जुमा हम लोग दाएं हाथ पर काले पट्टियाँ लगाकर मुस्लिम पर्सनल लॉ बोर्ड के मुताबिक हम ये पुरअमन एहतजाज दर्ज कर रहे हैं ताकि हमारी हुकूमत को ये मालूम हो कि मुसलमानों की प्रॉपर्टी ये मुसलमानों ही की है। ये इस्लाम और दीन की बात है, इसके अंदर गैर लोगों की या हुकूमत की कोई अमल दखल नहीं है। लिहाजा ये मुसलमानों की प्रॉपर्टी है, ये ईमान और इस्लाम का मसला है। लिहाजा ये इस्लाम के लिए और आम मुसलमानों के लिए फ़ायदे के लिए है। लिहाजा ये मुसलमानों के लिए मुख्तस करें और वक्फ बिल 2024 जो तरमीमी बिल लाया गया है हम इसकी सख्त मुखालिफत करते हैं और मुस्लिम पर्सनल लॉ बोर्ड की शाना बशाना है और उसके मुताबिक और उनके अमल के मुताबिक हम इंशाल्लाह काम గౌరవనీయులు పూజ్యులు ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారితోని విన్నపం చేయడానికి ఏమనగా వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టినది ఇది ప్రస్తుతానికి వాస్తవం కాదు. కావున దీనికి ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేయాలని మేము కోరుతున్నాము. భారతదేశం బేర్పూర్ మండల కేంద్రంలో విలేకరులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక కామప చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రిపోర్టర్ గంగాధర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను రాస్తున్న విలేకరి కొప్పుల గంగాధర్ను బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ గురువారం బీర్కూర్ కామప చౌరస్తాలో విలేకరులు ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపుల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న అవకతవకల గురించి ప్రజల పక్షాన నిర్భయంగా వార్తలు రాసిన విలేకరిపై అక్రమంగా కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొప్పుల గంగాధర్ను వెంటనే విడుదల చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని జర్నలిస్టులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం గంగాధర్ను ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా పోలీసులు తీసుకెళ్లడం అన్యాయమని, జర్నలిస్టుపై నమోదైన కేసును వెంటనే కొట్టివేయాలని కోరుతూ విలేకరులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మేము రాయడం లీగలా ఇల్లీగలా? మేము రాయడం ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధి విధానాలపై చర్చించారు. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి పట్టణంలోని కేవీఎస్ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒక ఎన్నిక బీజేపీ దృష్టికోణం అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జమిలీ ఎన్నికలపై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసినా అది భారతదేశ అభ్యున్నతికి సహకరించేలా ఉంటుందన్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక పథకాల ద్వారా భారత్ ను ఆర్థికంగా ఎంతో పురోగతి వైపు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. అదే పంతాలో ఒకే దేశం ఒకే ఎన్నిక వక్ బిల్లు, పార్లమెంటు స్థానాల పునర్విభజన ఏది చేసినా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడడమే బీజేపీ సిద్ధాంతమని తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని త్రిపుర ఆధ్యాత్మిక పీఠము చిత్రం లోగో సంకష్టహర మహాగణపతి క్షేత్ర వ్యవస్థాపకులు గంగారం ఆంజనేయ శర్మ ఆవిష్కరించారు. సందర్భంగా త్రిపుర ఆధ్యాత్మిక పీఠం వ్యవస్థాపకులు సాయి దీక్షిత్ అవధాని మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా సనాతన హైందవ సంస్కృతిలో పాటు కొమ్మలు దేవాలయాలు అన్నారు. జీర్ణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించడం, గోసేవతో ముందుకెళ్లాలన్నదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిరోజు ఒక ముఖ్య సందేశంతో త్రిపుర ఆధ్యాత్మిక పీఠం ముందుకు వస్తుందని పేర్కొన్నారు. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా, కరుణగల్ల తండ్రి గణపయ్యా, కాని పాకలో వెలసావ గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా, మా సిరిగల్ల దేవుడ గణపయ్యా. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా. వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా. ముందు మొక్కలవాడవు నీవై ముక్తి నొసగుతున్నావా గణపయ్యా. శ్రీ
మహామహిమాన్విత తెలంగాణ కాణిపాక శ్రీ సంకష్టహరణ మహాగణాధిపతయే నమః. సిద్ధిబుద్ధిప్రదం దేవం జ్ఞానముక్తిప్రదాయకం కామారెడ్డి గణాధీశం వందే సంకష్టహారకం. పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో భారతదేశము వేదభూమి, కర్మభూమి, సువిశాలమైనటువంటి ఆనందభూమి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ దేశంలో అనేక మహాక్షేత్రాలు ఎన్నో వెలుగొంది సమస్త ప్రజానీకానికే కాదు సర్వ ప్రాణులకు ఆనందాన్ని కలిగింపజేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కామారెడ్డి జిల్లా పట్టణంలో ప్రముఖంగా విరాజమానమైనటువంటి శ్రీ సంకష్టహరణ మహాగణపతి సుమారు హర హర మహాదేవ హర వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశము వేదభూమి, సనాతన ధర్మానికి ప్రతీకగా లక్షలాది మంది భారతీయులనందరినీ కూడా, కోట్లాది మంది భారతీయులనందరినీ కూడా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. అకారణంగా తమను వేధిస్తున్న సూపర్వైజర్ వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాణి వేధింపుల వల్ల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీచర్ సువర్ణకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బాద్ సూపర్వైజర్ వాణి వేధింపులు భరించలేక బొమ్మన్దేవన్పల్లి అంగన్వాడీ టీచర్ సెంటర్లోని ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్ మై మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఎవరు కూడా ఆత్మహత్య యత్నం చేయకూడదని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఏం లేదు, ప్రతి నెల విజిట్కి వస్తుంది. నెలకు 2 సార్లు విజిట్కి వస్తారు మేడం గారు. కానీ ఏదైనా ఇవ్వకపోతే ఖచ్చితంగా సెంటర్ విజిట్ చేసి ఏదో ఒక రకంగా ఈమెను తప్పుదారిలో పట్టించాలని అంటున్నారు. ఈ నెల మళ్ళీ విజిట్కి వచ్చి నిన్ననే విజిట్కి వచ్చింది. వచ్చారు, సెంటర్లో మేము ఉన్నాము. అయినా కానీ బరువులు మళ్ళీ తీయమన్నారు. తల్లులు మధ్యాహ్నం అయింది కదా, పిల్లల్ని పంపించమని అన్నారు. అయినా వాళ్ళ ఇంటికి అందరు ఇళ్ళకి వెళ్ళినాం. మేడం ఏమంటారంటే వాళ్ళ కాళ్ళు ఏలో పట్టుకొని ఖచ్చితంగా తీసుకురాపోండి అని అంటే, తల్లుల ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని పిల్లల్ని పంపించండి అమ్మా అని అంటే కూడా మేము పంపించము. ఏ మేడమో మేము మాట్లాడతాము ఫోన్ చేసి అని అంటే ఫోన్ చేపించాం. తల్లులతో మాట్లాడిపిస్తే తల్లులు అన్నారు మేము పంపించాం మేడం, మీరు టైం వస్తే పంపిస్తామా, ఇంత ఎండలో మేము పంపించమని తల్లులు అన్నారు. అప్పుడు మేడం ఏమంటుంది, తల్లులకు ఫోన్ ఎందుకు ఇచ్చినావు అని మళ్ళీ మేడం రివర్స్ మాట్లాడుతుంది. దానికి ఏం చేయాలో అసలు వేరే టీచర్ని తీసుకొచ్చి నా సెంటర్లో నా పిల్లల బరువు వేరే టీచర్తో హెల్పర్తోనే చూపిస్తుంది. నేను అక్కడ ఉండి ఏం పని చేయాలి? నేను డ్యూటీ చేయట్లేనా? బరువులు తీయట్లేనా? నేను బరువులు తప్పులు ఉంటే తప్పు అని చెప్పాలి, దాన్ని సరిదిద్దుకుంటా. నేను దాన్ని ఒప్పుకుంటాను. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. కానీ నేను సెంటర్కి కరెక్ట్గా వెళ్ళినాక పిల్లలు ఎండాకాలం కదా, ఒంటిపూట బడులు కదా, వెళ్ళిపోవడం కారణంగా పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. 1 గంటల వరకు, మేము 4 గంటల వరకు, మేము 6 గంటల వరకు ఉన్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఏమి ఇవ్వాలి? ప్రతి నెల ఏమి ఇవ్వాలి? ఆయం ఇవ్వాలి, నేను ఇవ్వాలి, ఆయం ఇవ్వాలి, నేను ఇవ్వాలి. మన దగ్గర ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఇవ్వాలి? ఆయం అని కూడా అడగండి. ఏమేమి ఎవరికైనా నా విజ్ఞప్తి ఏంటంటే అమ్మ, మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇట్లాంటి చర్యలు ప్లీజ్ పాల్పడదు. మీ వెనకాల కుటుంబాలు ఉంటాయి. కుటుంబం అన్నిటికంటే ముఖ్యం. ఉద్యోగము మనం చేస్తున్నాము, మనుషులు మన బయట ఉన్న జనాల కోసం, ప్రజల కోసం చేస్తున్నాము. కానీ మన వెనకాల ఉన్న కుటుంబానికి ఎప్పుడు మర్చిపోకూడదు. కుటుంబం ప్రప్రథమము.
వాళ్ళ గురించి ఆలోచించాలి. ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము, అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తున్నాయి. కానీ మీరు చిన్న చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు. అవునా? అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే. అవునా? ఆ చిన్న పిల్లల్లో మీరు భయాన్ని అనేది కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు. ఇట్లాంటి మీరు తల్లులతో సమానం, తల్లుల తర్వాత తల్లులతో సమానం. నేనే నా బాబుని రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేద్దాం. అయినా కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చర్యలకు మాత్రము ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి. అంటే ఈ డివిజన్కి సబ్ కలెక్టర్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా వరకు తీసుకురండి. దాన్ని తక్షణమే మేము ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తాం. ఓకే, వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.